హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడానికి నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సైకిల్ ర్యాలీ నిర్వహించింది. దాదాపు 3000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీని టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు ప్రారంభించారు. 3000 మంది విద్యార్థులు పాల్గొనడంతో ఈ ర్యాలీ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. డ్రగ్స్ రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంబటి రాయుడు అన్నారు. యాక్చువల్లీ చాలా మంచి ఇనిషియేటివ్ ఈ వీళ్ళతో అనేది. ఇంకా ఈ డ్రగ్స్కి విరుద్ధంగా వీళ్ళు అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు నేను షాక్ తిన్నాను, మన హైదరాబాద్లో ఇంత డ్రగ్ మెనెస్ ఉందని. సో ఇట్లా సొసైటీ అంతా, అది కూడా స్పెషల్ చిల్డ్రన్ అందరు సొసైటీని ఒక దగ్గర తీసుకొచ్చి ఈ యొక్క అవేర్నెస్ పెంచేది అనేది చాలా గొప్ప ఇనిషియేటివ్ అండ్ ఐ ఫుల్లీ సపోర్ట్. ప్రోగ్రామ్ 3rd యానివర్సరీ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఒక 400 సైకిల్స్తో స్టార్ట్ అయ్యి 400, 800 ఈసారి 2000 సైకిల్స్తో 2,000 to 3,000 పార్టిసిపెంట్స్, 2000 సైక్లిస్ట్స్ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఇంకా మోర్ పార్టిసిపేషన్ ఉంటూ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ డ్రగ్స్ అనేది ఎప్పుడు అలవాటు అవుతారంటే ఎప్పుడైతే వాళ్ళు ఐడియల్ ఉంటారో, ఐడియల్ మైండ్ ఉన్నప్పుడు వాళ్ళు ఈ చెడు అలవాట్లకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. దాంతో సైక్లింగ్ కానీ ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఎనర్జీ ఎగ్జాస్ట్ అయిపోతే వాళ్ళు మంచి అలవాట్స్తో ముందుకెళ్తారు. Basically, Wheelathon started way back in 2015. It was a group of 15 people who came together and organized it when we were in grade 12. And now the DPS alumni, mottam 2 batches alumni mottam kalsi, with the student council of DPS, did the rally this year. And our main motto is to set up cycle stations in every part of the city. Like Hyderabad Bicycling Club has